హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. మేము జనవరి 28th రోజు బ్యాచ్ ప్రారంభించాం. ఆ బ్యాచ్లో మొదటగా అర్థమెటిక్లో మనం నెంబర్ సిస్టంలో యూనిట్స్ డిజిట్ అనే ఏరియా స్టార్ట్ చేయడం జరిగింది. ఆ యొక్క యూనిట్స్ డిజిట్ మీద మనం టెస్ట్ కండక్ట్ చేసుకున్నాం. ఆ యొక్క యూనిట్స్ డిజిట్లో జరిగిన టెస్ట్లో ఉన్నటువంటి 20 ప్రశ్నలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం యూనిట్స్ డిజిట్ అనగానే ఈ యొక్క యూనిట్స్ డిజిట్ మనం 3 షార్ట్ కట్ టూల్స్గా డివైడ్ చేయడం జరిగింది. సో దాన్ని ఎవరైతే నేర్చుకుంటారో ఆ విద్యార్థులకి ఇప్పుడు ఈ యొక్క నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ఈ యొక్క 20 ప్రశ్నలు మీకు చాలా ఈజీ అవుతాయి. సో మనం యూనిట్స్ డిజిట్లో 3 షార్ట్ కట్ రూల్స్గా మనం డివైడ్ చేస్తాం. సో రూల్ 1 అనేది 0, 1, 5, 6 అనే ఒక 4 డిజిట్స్ చెంది ఉంటాయి. సో రూల్ 2 అనేది మనం ఇక్కడ 4, 9 అనే డిజిట్స్కి చెంది ఉంటాయి. నా రూల్ 3 అనేది ఇక్కడ 2, 3, 7, 8. సో మొదట మనం చేయాల్సింది ఏంటంటే యూనిట్స్ డిజిట్లో ఈ యొక్క 3 షార్ట్ కట్ రూల్స్ నేర్చుకోవటం ద్వారా ఈ యొక్క ప్రశ్నలకి ఒకట్ల స్థానం మీద ఎటువంటి ప్రశ్న ఇచ్చినా కానీ చాలా సింపుల్గా మనం ఈజీగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ని క్రాక్ చేయగలుగుతాం. సో మొదట ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ ఐదర్ 0 or 1 or 5 or 6 to any power, to any greatest power, the final digit will be same digit. If a number ends with 0 to any greatest power, the units digit will be same digit. So 0 తో ఎండ్ అయితే 0 తీసుకుంటాం, 1 తో ఎండ్ అయితే 1 తీసుకుంటాం, 5 తో ఎండ్ అయితే 5 తీసుకుంటాం, 6 తో ఎండ్ అయితే 6 తీసుకుంటాం. అదేవిధంగా మనం సెకండ్ రూల్కి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సెకండ్ రూల్ అనేది చాలా సింపుల్ అండి. 4 యొక్క ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ 4 అండి, ద పవర్ ఈజ్ ఈవెన్ పవర్, ద యూనిట్ డిజిట్ విల్ బి ఆల్వేస్ ఈక్వల్ టు 6 అండి, ఆల్వేస్ ఈక్వల్ టు 6. అదే ఇఫ్ ద నెంబర్ ఎండ్స్ విత్ 4, ఇఫ్ ద పవర్ ఈజ్ ఆడ్ పవర్, ద యూనిట్ డిజిట్ ఆల్వేస్ ఈక్వల్ టు 4 అండి. సో దానికి 4 యొక్క రూల్ ఇది. అంటే మనకి ఇక్కడ ఘాతం అనేది సరి సంఖ్య వచ్చినప్పుడు ఒక సంఖ్య 4తో ఎండ్ అయ్యి ఘాతం ఎంత గరిష్టంగా ఉన్నా అది సరి సంఖ్య అయినప్పుడు ఒకట్ల స్థానంలో 6 వస్తుందని మాట్లాడుకుంటాం. అదే ఒక నెంబర్ 4తో ఎండ్ అయ్యి పవర్ అనేది ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనకి ఎప్పుడు కూడా ఒకట్ల స్థానంలో 4 వస్తుందని మనం చెప్పుకుంటాం. కనుక ఇక్కడ 9 తీసుకున్నాం అనుకోండి, 9 పవర్ 1 09. అదే 9 స్క్వేర్ అన్నప్పుడు 81. అంటే ఈ విధంగా చూస్తే ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చి 9 వస్తుంది, ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చి 1 వస్తుంది. అంటే 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉందండి. 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉంటే యూనిట్ డిజిట్ 9 అవుతుంది. అదే 9 పవర్ ఇక్కడ 9 పవర్ యూనిట్ డిజిట్ అంటే ఇక్కడ మనకి 9 పవర్ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు యూనిట్ డిజిట్ 9 అవుతుంది. 9 పవర్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు యూనిట్స్ డిజిట్ అనేది 1 అని మనం తీసుకోవాలి. అదేవిధంగా థర్డ్ రూల్ చూస్తే ఇక్కడ 2, 3, 7 యొక్క సైక్లిసిటీ ఎప్పుడు కూడా 4 వస్తుంది. కనుక ఘాతాన్ని మనం 4తో భాగించి ఆ శేష భాగం రిమైండర్ తీసుకొని ఈ 2, 3, 7 అనే డిజిట్స్ యొక్క మనం ఇక్కడ యూనిట్ డిజిట్ యొక్క వాల్యూ తీసుకుంటూ ఉంటాం. మరి ప్రశ్నలు చూద్దామండి. మొదటగా మీరు ఎవరైతే క్లాస్కి అటెండ్ అయ్యారో డెమో క్లాస్కి మీకు క్లియర్గా నేను యూనిట్స్ డిజిట్ యొక్క 3 షార్ట్ కట్ రూల్స్ నేను చెప్పాను. ఆ 3 షార్ట్ కట్ రూల్స్కి ఇప్పుడు యొక్క 20 క్వశ్చన్స్ అప్లికేషన్స్ మనం అప్లై చేయడానికి ప్రయత్నిద్దాం. మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ 2594 పవర్ 1893, 565 పవర్ 217, అదేవిధంగా 841 పవర్ 941 అంటున్నాడండి. అనే లబ్ధంలో ఒకట్ల స్థానం విలువ ఎంత అని చెప్తూ ఉన్నాడు. సింపుల్ థింగ్ అండి. ఇక్కడ 2594 పవర్ 1893 అంటున్నాడు. అంటే ఇక్కడ your number ends with 4 but the power is odd number. If a number ends with 4, if the power is odd number means 4 power 1 4 కనుక యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ 4 అవుతుంది. అదేవిధంగా యాజ్ పర్ రూల్ 1 అండి, here 565 పవర్ 217. If a number ends with 5 to any greatest power, the last digit always equal to 5 అండి. ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది 5 అవుతుంది. అదేవిధంగా 841 పవర్ 941 అండి. Here the number is ends with 1 to any greatest power. Based on the rule 1 అండి, if a number ends with 1 to any greatest power, the final digit is always equal to 1. కనుక ఈ విధంగా తీసుకుంటే 4 5s are 20 అవుతుంది. మరి 20లో చివరి అంక ఒకట్ల స్థానం ఎంత అంటే సింపుల్గా మనం 0 తీసుకోవచ్చు. కనుక మొదటి యొక్క ప్రశ్న సెకండ్ రూల్ 4 దాని మీద ఆధారపడి ఉంది. 5 and 1 ఫస్ట్ రూల్ మీద ఆధారపడి మనకి ఇక్కడ ప్రశ్న ఇవ్వబడింది. రెండవ ప్రశ్న చూద్దాం. 11 పవర్ 9999 అంటే ఇక్కడ యాజ్ పర్ రూల్ 1 అండి, your number ends with 1 to any greatest power, the final digit will be always equal to 1. So units digit is always equal to 1.
సో బేస్డ్ ఆన్ రూల్ 1 అండి. సో రూల్ 1 మనకి ఏం చెప్తుంది అంటే ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ విత్ ఎయిదర్ 0 ఆర్ 1 ఆర్ 5 ఆర్ 6 టు ఎనీ గ్రేటెస్ట్ పవర్ ద ఫైనల్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 1. కనుక ఇక్కడ 1తో ఎండ్ అయింది కనుక పవర్ ఎంత ఉంటే మనకెందుకు, ఫైనల్ డిజిట్ అయితే 1 వస్తుంది. కనుక ఆన్సర్ ఏం చెప్పాలంటే చాయిస్ 1 అనేది మనం సింపుల్గా సమాధానంగా ఇక్కడ తీసుకోవచ్చు. మరి మూడవ ప్రశ్న చూద్దాం ఇక్కడ. సో 7 పవర్ 95 మైనస్ 3 పవర్ 58 అంటున్నాడండి. సో 7 పవర్ 95 మైనస్ 3 పవర్ 58 అనే ఈ యొక్క డిఫరెన్స్లో ఒకట్ల స్థానం విలువ ఎంత? సో ఫైండ్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ దిస్ డిఫరెన్స్ 7 పవర్ 95 మైనస్ 3 పవర్ 58. సో ఇక్కడ నెంబర్ 7తో ఎండ్ అయితే యాజ్ పర్ రూల్ 3 అండి. సో రూల్ 3లో ఏ డిజిట్స్ తీసుకుంటాం? 2, 3, 7, 8. For the digits 2, 3, 7, 8, the cyclicity is always equal to 4. అందువల్ల cyclicity 4 ఉంటుంది కనుక ఈ యొక్క పవర్ని మనం 4తో మనం డివిజన్ చేయాలి. చూద్దాం ఇక్కడ 95ని 4తో డివిజన్ చేస్తే ఏమవుతుందో. సో 4 అనేది ఇక్కడ 23 టైమ్స్ 92 అండి. నౌ హియర్ ద రిమైండర్ విల్ బి ఈక్వల్ టు 3 అండి. సో అదేవిధంగా ఇక్కడ 58 ఉంది. మరి 58ని మనం 4తో డివిజన్ చేస్తే సో 4 14s ఆర్ 56 అండి. నౌ హియర్ రిమైండర్ విల్ బి 2 అండి. రిమైండర్ 2 వస్తుంది. సో ఎప్పుడైతే ఒక నెంబర్ 7తో ఎండ్ అయిందో పవర్ని మనం 4తో డివిజన్ చేసి రిమైనింగ్ పార్ట్ తీసుకుంటున్నాం. 95 4తో డివిజన్ చేస్తే 3 కనుక 7 పవర్ 3 మైనస్ 3 పవర్ 58. మరి 58ని 4తో డివిజన్ చేస్తే రిమైండర్ 2 కనుక 3 పవర్ 2. మరి ఇప్పుడు 7 పవర్ 3 అంటే 343 అండి. మరి 3 స్క్వేర్ అంటే 9. కనుక ఇక్కడ సో 3 ఉంది అంటే 13లో 9 పోతుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ నెంబర్ 334. దెన్ వాట్ ఈస్ ద ఫైనల్ డిజిట్ సార్? 4. కనుక ఇక్కడ ఒకట్ల స్థానం విలువ ఎంత అంటే సింపుల్గా మనం 4 అనేది సమాధానంగా ఇవ్వవచ్చు. సో మరి మూడవ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద యూనిట్స్ డిజిట్ ఆఫ్ 167 పవర్ 1999 ప్లస్ 21 పవర్ 1999 మైనస్ 17 పవర్ 1999 అంటున్నాడు. అంటే ఇక్కడ హియర్ ద నెంబర్ ఎండ్స్ విత్ 7 బేస్డ్ ఆన్ రూల్ 3 cyclicity 4 అండి. హియర్ ద నెంబర్ ఎండ్స్ విత్ 1. సో నెంబర్ ఎండ్స్ విత్ 1 మీన్స్ సో ద యూనిట్ డిజిట్ ఈజ్ ఆల్వేస్ 1 అండి. హియర్ ఆల్సో ద నెంబర్ ఎండ్స్ విత్ 7. చూద్దాం ఇక్కడ 167 పవర్ 1999 ప్లస్ సో నెక్స్ట్ ఏమన్నాడు 21 పవర్ ఇక్కడ 1999 మైనస్ హియర్ 17 పవర్ 1999. రైట్, ఒక్కసారి చూడండి ఇక్కడ హియర్ నెంబర్ ఎండ్స్ విత్ 1 అండి. టు ఎనీ గ్రేటెస్ట్ పవర్ డెఫినెట్లీ ద యూనిట్ డిజిట్ ఈజ్ 1 ఓన్లీ. Here the number is 1999. Here the last two digits are 99. Now divide 99 with 4. Now 4 24s are 96. Now the remainder is here 3. So ఎప్పుడైతే మనకి శేషం 3 వస్తుందో నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ends with 7 అండి. This number will be 7 power 3 minus here the number ends with 7 1999. Now divide 99 with 4, remainder will be 3, 7 power 3. Now 7 power 3 7 power 3 cut. Now what is the remaining number? 1. So the unit digit will be here 1 only. Next question, fifth question వెళ్దాం. సో 112 ఫ్యాక్టోరియల్ అనే సంఖ్యలో ఒకట్ల స్థానం విలువ వెరీ సింపుల్ సార్. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్. 1 ఫ్యాక్టోరియల్ మీన్స్ దిస్ నెంబర్ ఈక్వల్ టు 1. So 2 factorial. So 2 factorial means 2 into 1. So here 2 into 1 will be 2. అదే విధంగా 3 factorial తీసుకుంటే so 3 into 2 into 1. So 3 2s are 6. 6 into 1 6. Now ఇక్కడ 4 factorial తీసుకుందాం. Then here 4 into 3 into 2 into 1. 4 3s are 12. 12 2s are 24. Now అదే విధంగా 5 factorial తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది 5 into 4 into 3 into 2 into 1. So 5 4s are 20, 23s are 60, 62s are 120. So 120 means, so begins with 5 factorial means the unit digit is 0. Now here also same 6 factorial. Now 6 into 5 factorial means that is nothing but 720. So up to 4 factorial the units digits are 1 factorial means 1, 2 factorial means 2, 3 factorial means 6, 4 factorial is 24. But after 5 factorial, so any number, the unit digit will be always equal to 0. So 5 factorial means 120. Now 6 factorial means 720. Now 7 factorial, 7 into 6 factorial and here also unit digit is 0. So means here 112 factorial means here the units digit will be
ఆల్వేస్ ఈక్వల్ టు 0 ఓన్లీ. ఓకే, కనుక ఆన్సర్ ఏం చెప్పాలంటే చాయిస్ 1 అండి. నౌ 6వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్. చూడండి ఇక్కడ 2565 పవర్ 211 ఇంటూ 1356 పవర్ 212. నౌ 1451 పవర్ 230. Here number ends with 5 but the power is 211 to any greatest power. If a number ends with 5 to any greatest power, the unit digit is 5 only. Here number ends with 6 to any greatest power, the unit digit is 6 only. Here the number ends with 1 to any greatest power, unit digit is 1. Now 5 6 are 30. 5 6 are 30 means what is the final digit? 0. So your answer will be choice 1 is the correct answer. Now 7th one. So 6153 power 157. Right, ఇక్కడ ఒకసారి చూడండి. Here number ends with 3. So number ends with 3 means now cyclicity 4 means now divide power with 4. Now here so 4 3s are 12. 15 minus 12 3 37. 4 9s are 36. Now here the remainder is 1. Here number ends with 9. 3 power remainder shesham. కానీ ఇక్కడ శేషం ఎంత ఉంది? 1. సో 3 power 1. 3 power 1 means 3. Now here the unit digit is 3 only. Very simple అండి. అంటే మనం 3 షార్ట్ కట్ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ రూల్ 0156, సెకండ్ రూల్ 4,9, థర్డ్ రూల్ 2378, ఈ 3 నేర్చుకోగలిగితే మీరు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ రాసిన, FSO ఎగ్జామ్ రాసిన, FRO ఎగ్జామ్ రాసిన ఖచ్చితంగా ఒక ప్రశ్న వస్తుంది. అదే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్, VRO లెవెల్ ఎగ్జామ్, గ్రూప్ 4 లెవెల్, ఇటువంటి ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్, స్టాఫ్ సెలెక్షన్, ఇటువంటి ఎగ్జామ్స్ రాసినప్పుడు మనకి నెంబర్ సిస్టంలో మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ఒకట్ల స్థానం అండి. ఖచ్చితంగా మనకి ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు 8వ ప్రశ్న చూద్దాం. ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్. చూడండి ఇక్కడ 144 power 432 plus 144 power 433 అండి. వెరీ సింపుల్ సార్. హియర్ నెంబర్ ఎండ్స్ విత్ 4 బట్ ద పవర్ ఈజ్ ఈవెన్ పవర్. Here the number ends with 4 but the power is odd power. If a number ends with even, then the unit digit is 6. If the number ends with odd number, the unit digit is 4. Now 6 plus 4 is resulting number 10. Means ఇక్కడ ఒకట్ల స్థానం మనం యూనిట్స్ డిజిట్ అనేది ఏం తీసుకోవచ్చు అంటే ఏం చెప్తున్నాం? 0. So your answer will be 4th option correct answer. Next question, 9th question. Find the units digit of 2001 power 2008 plus 2002 power 2009. Very simple. So 2001 power 2008 plus now here 2002 power 2009 sir. Now what is its unit digit in this summation? Here number ends with 1 to any greatest power 1 only. Here number ends with 2 but 2009, in 2009 last 2 digits are 9. Now divide 9 with 4. So 2 ki cyclicity 4 kanuka 4 2s are 8. Now the remainder ante shesham ikkada so maniki enta vastundi ante 1 andi. Kanuka ikkada 2 power 1. 1 plus 2 will be 3. Now here the unit digit will be 3 is the correct answer. Now next question, 10th question. So 32 power 32 అనే సంఖ్యలో ఒకట్ల స్థానం విలువ ఎంత? వెరీ సింపుల్ సార్. సో ఇన్ cyclicity if we divide the number with 4, if the getting remainder is 0, if the getting remainder is 0 means for the digit 2 and also for the digit 8, so always units digit is always equal to 6 only, always 6. Here also number ends with 2 but now divide 32 with 4. Now divide 32 with 4. So 4 8s are 32. Now here remainder is 0. If the remainder is 0 for the digit 2, what is its unit digit? 6 and so now your answer will be third option is the correct answer. Next question, 11th. So 1 factorial power 1, 2 factorial power 2. Now up to 10 factorial power 10. In this summation find its unit digit value. Very simple. చూడండి ఇక్కడ 1 factorial power 1 plus 2 factorial power 2 plus 3 factorial power 3 plus 4 factorial power 4. So up to here, so 5 factorial power 5. Now here up to 10 factorial power 10.
Now here the number is ends with 1. 1 factorial 1, 1 power 1 is 1. Now here 2 factorial. 2 factorial means 2. 2 square how much? 4. Now here 3 factorial is 6. 6 power 3. If a number ends with 6, and 3 factorial means we can express 3 into 2 into 1 means it is 6. So now it is 6 power 3. So 6 power 3 and so 6 power 3 plus 4 factorial 24 power 4. Now 5 factorial 120 power 5. Now from after 5, the unit digit is always 0 only. For 6 factorial ends with 0, 7 factorial ends with 0, 8 factorial ends with 0, 9 factorial ends with 0, 10 factorial also ends with 0. So after 4 factorial, any number, the unit digit is 0 only. Now here 1, 4, here number 6 power 3 to 16, unit digit is 6. Now here number ends with 4, but the power is even number, unit digit is 6. Now here 0, 0, 0, 0, 0 and 0. Now the summation 6, 6, 12, 16 plus 1. So total value 17. So total value 17 means what is its units digit value? What is its unit digit value, sir? In 17, answer will be 7 only. So now your answer, fourth option is the correct answer. Now 11th question, 12th question. Now 1, 2, 3, 4, 5, k power 72. As per our rules, rule 1, rule 2, rule 3 and so if a number ends with 6, if the number ends with 6 and if the number ends with 6 to any greatest power, its units digit is always equal to 6. Its unit digit is always equal to 6. Then what is the question given? If the unit digit of 1, 2, 3, 4, 5k power 72 equal to 6, then what are the possible values of k? Now, so 1, 2, 3, 4, 5k పవర్ 72 అనే సంఖ్యలో ఒకట్ల స్థానం విలువ 6కు సమానమైతే మనం k విలువ ఎంత చెప్పమంటున్నాడు. k విలువ ఎంత? మరి ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6 power 72. Now unit digit is 6 only. Now here, now take, let us assume 1, 2, 3, 4, 5, 2 power 72. Now in 72, now divide 72 with 4. 4 18s are 72. Now again remainder 0. Further, if a number ends with 2, if the remainder is 0, then your units digit will be equal to 6 only. Here also unit digit is 6. Now here 1, 2, 3, 4, 5, 8 and now take 8. Instead of k, now take 8 sir. Now power 70. So for the 8 also, if the remainder is 0, if the remainder is 0 means, so based on our cyclicity, based on rule 3 of unit digit, if the number ends with 2 or 8, if the remainder is 0, then your units digit will always be equal to 6 only. So instead of k, we can substitute 6 and also 2 and also 8. Then what are the possible values of k? 8 is possible, 6 also possible, 2 also possible. Then what is the right answer? All the above. So అన్ని యూ కూడాని సరైన ఆన్సర్గా మనం ఇక్కడ ఇవ్వవచ్చు. మరి 13వ ప్రశ్న చూద్దాం. Find the unit digit of. So again very simple question అండి. So 1 factorial power 1 factorial plus 2 factorial power 2 factorial plus 3 factorial power 3 factorial plus 4 factorial power 4 factorial. Now అదే విధంగా ఇక్కడ నుంచి 5 factorial power 5 factorial. ఇక్కడ నుంచి మనం up to 1 వెళ్తే now 10 factorial power 10 factorial. Now 5 factorial also 0, 6 1 0, 7 0, 8 0, okay, 9 0, 10 factorial also 0. Now the ending digits are 0 only, but now here consider, so 1 factorial means 1, 1 power 1. 2 factorial means 2, 2 power 2. Now 3 factorial means 6, 6 power 6. Now 4 factorial means 24, 24 power 24. Now here 1 power 1 is 1, 2 square is 4. Now number ends with 6 to any power, 6 is the unit digit. Number ends with 4, the power is even number, unit digit is 6. Now answer total value will be 6, 6, 12, 16, 16 plus 1, 17. So total value 17 means what is its unit digits are? 7 is the correct answer. Now check for 14th question sir. 14th question. So find the unit digit of the product of the first 25 prime number. అంటే మొట్టమొదటి 25 ప్రధాన సంఖ్యల లబ్దంలో చివరన వచ్చే అంకె ఎంత చెప్పమన్నాడు. సో ప్రధాన సంఖ్యలు మొదటగా తీసుకుంటే 2 అండి. సో సెకండ్ వన్ 3,
third one 5, fourth one 7. Up to here we can express 71, 73, 79, 83, 89 and 97. So up to 100, first 100 natural number, there are 25 prime numbers. These are the prime number. In this product, what is its unit digit? Very simple, sir. In this product, there are two digits. One digit is 2, other digit is 5. Now what is the product of 2 and 5? 10. So 2 and 5 is 10 means if any number ends with 0, so definitely it will be 0. So 2 and 5 product 10 means 10 into 3 30, 30 into 7 210. Then what is its units digits are? Here the unit digit is always equal to 0. So in this product we got 2 and 5. The product of 2 and 5 10 means the unit digit is always 0 only. Now your answer choice 1. 15th, find the unit digit of, very simple question and this one also, 521 power 21 plus 522 power 22 plus 523 power 23 plus 524, okay, 524 power 24 and 525 power 25. So as per rule 1, number ends with 1 to any power, answer is unit digit 1. Here number ends with 2, 22, 4 5s are 20, so remainder is 2, 2 power 2. Now number ends with 3, now power 23, 4 5s are 20, remainder is 3, 3 power 3. Ends with 4, even number 6, ends with 5, any power 5. Now here 1, 4, 27 plus 6 plus 5. 6 plus 5, 11. 11 plus 27, 38. 38 plus 4, 42 plus 1, 43. So 43 means what is its unit digit, sir? So 3 is the correct answer. Next question, 16th question. Find the unit digit of, very simple question, sir. So 637 power 37 plus 638 power 38 minus 639 power 39. So in the summation difference, what is its unit digit value? అంటే మనకి ఒకట్ల స్థానం విలువ అడుగుతున్నాడండి. మరి ఇప్పుడు ఒకట్ల స్థానం విలువ కనుక్కోవాలంటే here number ends with 7. So based on cyclicity, now divide 37 with 4. 4 9s are 36. Now what is the remainder? 1. So it is unit digit 7 power 1. Now here number ends with 8. Based on cyclicity, 4 8 cyclicity. So 4 8s are 32, 4 9s are 36, 4 9s are 36. Now what is the remainder? 2 means 8 power 2 minus, here number ends with 9, odd power. So 9 power odd power. Okay, odd number power ga ochindandi. 7, 8 squared 64 minus odd power means 9. Now 7 plus 64, 73, 73 minus 9 andi. So 73 minus 9 means how much, sir? 64 means what is the unit digit? 4 is the correct answer. So 1 minute, sir. Here 4. Okay. 8 square 64. So 9 power 1. So definitely odd power means so 9 only. So 64 plus 7. Okay, na? Right. So definitely answer will be right. 1 minute. Here 7. 8 square means 64. Ends with 4. And 9 means 9. 7 plus 4, 11. 11 minus 1, 2 only. Here the final digit is 2 only. So not 4, sir. Final digit is 2 only. Now, so next one is 17th question. 17. Very simple. 91 power 91 into 93 power 93 into 95 power 95 into 97 power 97 into 99 power 99. Here number ends with 1, so 2 any power 1. Number ends with 3, but 93, 4 23s are 92. Now here 3 power 1. Now number ends with 5 only. Now here number ends with 9, so 4 24s are 96. Here 7 power 1. Now number ends with 9, odd power 9. So very simple, sir. So 3 5s are 15. Now here is 5. 3 is odd number. 7 also odd number. 9 also odd number. Multiply any odd number with 5 and the ending digit will be always equal to 5. So here the unit digit is 5 only. Now multiply 5 with any odd number, sir. Multiply 5 with any odd number. Now the final digit is always 5. So 5 7s are 35. 5 is the ending digit. 5 9s are 45. Ending digit is the 5. So answer will be unit digit is
5 is the correct answer. Right now, 18th question. So 532, very simple question sir. 532 power 5321 plus 533 power, so 5332. Now here 534 power 5342. So here number ends with 2, but now just divide 21 with 4 sir. 4 5s are 20. Now what is the remainder? 1. So here the final digit is 2 power 1. Now here the number ends with 3. So now divide 32 with 4 and so 3 power, so 0 minus. Now number ends with 4. Now divide 42. 40 even number. Even number means 6 and now 2 plus 1 3. So 2 plus 1 3. 3 minus 6 and so 3 minus 6 అంటే ఇక్కడ ఇది యూనిట్ డిజిట్ కనుక ఇక్కడ మనం సింపుల్గా 13లో నుంచి మనం 6 తీసేయచ్చు. 13లో 6 పోతే ఎంత సార్? 7. Now what is the its final digit sir? 7 is the correct answer. Now 19th question. 1 square plus 2 square plus 3 square up to here 100 power 2. So this is very simple sir. The sum of the squares of first 100 natural number. And this is nothing but sigma n square. So here n is 100. So sum of the squares of the first 100 natural number means sigma n square. So sigma n square n into n plus 1 into now here 2n plus 1 by 6 and now here the what is the n value? 100. 100 into 101 into so 201 by 6 and that very simple sir. Here the last digit is 0. If we multiply any number with 0 means 0, then your answer will be always equal to units digit is 0. Units digit is 0. So answer is choice 1. Now 20th question. Find the unit digit of. So here very simple, 1 power 3. Now 2 power 3 plus 3 power 3 up to here 100 power 3 sir. 100 power 3. Very simple. This is also the sum of the cubes of first and 100 natural number. And ఇక్కడ మనం ఇక్కడ సింపుల్ గా sigma n cube. So sigma n cube means n into n plus 1 by 2. Okay na? Power 2 అండి. Here n is again 100. n 100 means 100 into 100 plus 1 101 by 2 power 2 అండి. Very simple sir. Here number ends with 0. So multiplication of square any number, the unit digit is always equal to 0. Unit digit is always equal to 0. So these are the first 20 question in test 1 and we conducted on January 21st 2025. సో జనవరి 28th బ్యాచ్ స్టార్ట్ చేసాం. FBO అండ్ FRO అండ్ ABO ఇటువంటి వాటికి కోచింగ్కి బ్యాచ్ స్టార్ట్ చేసాం. దాంట్లో సబ్ ఇన్స్పెక్టర్ కానీ, పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ, లేదా రైల్వే గ్రూప్ డి ఇటువంటి ఎగ్జామ్స్ అన్నిటికీ ఈ యొక్క నెంబర్ సిస్టమ్ అనేది కామన్ సిలబస్లో ఉంటుంది కనుక దాంట్లో భాగంగా మొదటి రోజు మనం 20th జనవరి మనం యూనిట్స్ డిజిట్ యొక్క కాన్సెప్ట్ కవర్ చేసుకున్నాం. దాని మీద మనం చెప్పుకున్నటువంటి కండక్ట్ చేసినటువంటి టెస్ట్ 1లో ఉన్నటువంటి 20 ప్రశ్నల యొక్క సొల్యూషన్ వీడియో అనేది నేను ఇప్పుడు ఈ యొక్క వీడియో ద్వారా మీకు అందించాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మరొక వీడియో ద్వారా మరొక కంటెంట్ ద్వారా మరలా నేను మిమ్మల్ని ఈ యొక్క చైతన్య ఇన్స్టా పోలీస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని మరలా నేను కలుసుకుంటాను. అయితే మీకు ఒక అనౌన్స్మెంట్ అండి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ లేదా పోలీస్ కానిస్టేబుల్ ఆర్ FBO అంటే ఇప్పుడు మనం SI ఆఫ్ పోలీస్ ఆర్ పోలీస్ కానిస్టేబుల్ FBO కానీ ABO కానీ లేదు అంటే మీరు రైల్వే RRB గ్రూప్ డి ఇటువంటి కోచింగ్కి మీకు కోచింగ్ కావాలి అనుకుంటే మీరు చేయవలసిందల్లా దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది మా యొక్క అడ్మిన్ ఆఫీస్ అండి. చైతన్య ఇన్స్టా పోలీస్ ఈ యొక్క దిల్సుఖ్ నగర్లో ఉంటుంది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్కి కన్సల్ట్ అయ్యి మీరు అడ్మిషన్ తీసుకోగలిగితే ఆఫ్లైన్ కోచింగ్ అనేది మీకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నాం. మీరు ఇంకా డెమోకి ఎవరైనా అటెండ్ అవ్వాలనుకుంటే ఈ యొక్క జనవరి 22, 23, 24 తారీఖులు కూడా మీరు 9 AM నుంచి 1 PM వరకు డెమోకి అటెండ్ అయ్యి
క్లాసులు నచ్చితే వెంటనే మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు. ఆల్రెడీ విద్యార్థులు వందల మంది విద్యార్థులు ఇక్కడ అడ్మిషన్స్ తీసుకొని క్లాసెస్ కంటిన్యూ చేసుకున్నారు కనుక మీరు కూడా అడ్మిషన్ తీసుకొని మా యొక్క తరగతులు మీరు కంటిన్యూ చేసుకోవాల్సిన అవసరం అయితే మీకు ఉంటుంది. నోటిఫికేషన్ రావడానికి ముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కనుక వెంటనే మేము ఏదైతే బ్యాచ్ మీకు డెమో క్లాసెస్ లాగా కండక్ట్ చేస్తున్నామో జనవరి 20వ తారీఖు నుంచి 25వ తారీఖు మీకు ఎస్ఐ పోలీస్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్ యొక్క బ్యాచ్ మేము జనవరి 25 ఉదయం 9 గంటలకి ప్రారంభిస్తాం కనుక ఈ యొక్క బ్యాచ్కి అడ్మిషన్ కావాలంటే మీరు వెంటనే దిల్సుఖ్ నగర్లో ఉన్న చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీరు సంప్రదించి వెంటనే అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని మీ యొక్క తరగతులు మీరు ప్రారంభించుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.